హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు వచ్చి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే గోంగూర మటన్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ గోంగూర మటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ గోంగూర మటన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 kg మటన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక కట్ట గోంగూర శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా చాప్ చేసుకోండి. 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటాని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చెక్క, లవంగాలు, యాలకులు, 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, మటన్ మసాలా అండ్ గరం మసాలా, కరివేపాకు. గోంగూర మటన్ కర్రీని మనం కుక్కర్లో చేసేసుకుందాం, ఎందుకంటే మనకి మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి. ఇక్కడ మనం సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటతో తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకుని మగ్గించుకోండి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి 1 కట్ట వరకు గోంగూరను వేసుకుని ఫ్రై చేసుకుందాం. గోంగూర కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు మీట్ మసాలాని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు కారాన్ని చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మీకు తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర మీట్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మటన్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మటన్ని 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసి సాల్ట్ను కూడా చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 5 నుంచి 6 వరకు విజిల్స్ రానివ్వండి. మీరు తీసుకున్న మటన్ అనేది ముదురుగా ఉంటే ఇంకొక 2 విజిల్స్ వేయించుకోండి. అలాగే 5 విజిల్స్ వేయించిన తర్వాత ముక్క అనేది ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ వేయించుకోండి. 5 విజిల్స్ వేయించిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం కొత్తిమీరని చల్లుకుని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. 5 విజిల్స్ వేయించిన తర్వాత మనకి మటన్ అనేది బాగా ఉడికింది. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చింది అంటే మనకి గోంగూర మటన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.